ఒకటే వచ్చింది అనుకుంటాను. అది నా అకౌంట్కి రాదు, లేదు అకౌంట్ నెంబరు నాది కాదు, మా ఆయన నెంబర్కి వస్తుంది. మీకు ఆడబిడ్డ నిధి నెల నెల 1500 ఇస్తాడు. లేదు, అంటే ఆయన ఇస్తా అన్నాడు. ఇవ్వలేదు. అంటే బాగుందన్నారు కదా ప్రభుత్వం, అందుకని చెప్తాను అట్లా ఏం చెప్పేది. మరి ఈ ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రాని అమ్మాలని చెప్పేసి అచ్చెన్నాయుడు అనటం జరిగింది. అంటే మీకు ఆడబిడ్డ నిధి ఇస్తే ఆంధ్రాని అమ్మాలంట. అమ్మకూడదు, ఆంధ్రానే ఆడబిడ్డ నిధి కోసం అమ్మాలంటే, ఆంధ్రాని అమ్మాలంటే అది ఎట్లా? అంటే ఆయన అట్లా అనకూడదు అట్లా అనడం పొరపాటు కదా మాట. మరి మహిళలుగా మీరు మీరు ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే అమ్మాలన్నాడు కదా, దానిపైన మీరేమైనా కోపడుతున్నారా? కోపమే. ఎందుకని? మా ఒక్కరి కోసం ఆంధ్రాని అమ్మాలని అనేది తప్పు కదా ఆ మాట. ముందేమో ఇస్తామన్నారు, ఇప్పుడు ఇవ్వలేదు. దానికి ఏదో ఒక సాగానే చెప్పాలి కానీ ఆంధ్రాని అమ్మి ఇవ్వాలనేది అట్లా చెప్పకూడదు కదా. మరి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎలా ఉంది? బాగుంది. అప్పుడు ఏమేమి పథకాలు వచ్చాయి? అమ్మ ఒడి వచ్చింది, ఆడబిడ్డ అనేది 18,700 వచ్చింది. ఇంకా డోక్రా వాళ్ళకి డబ్బులు పడింది, ఇది పెన్షన్లు పెంచినారు అన్నీ బాగానే. మరి మీకు ఎలాంటి నాయకుడు అయితే కావాలని కోరుకుంటున్నారు? మంచి చేసే నాయకుడు కావాలా. జగన్ బాగుంటుంది. మరి పవన్ కళ్యాణ్ అయితే ఆయన సీఎం కానీ అంటున్నాడు, మరి మీరేమో జగనే కావాలంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ మాట వింటారంట కదా జనాలంతా? వినేవాళ్ళు వింటారు, విన్నోళ్ళు అంటే ఆయన అయితే రాని అంటున్నాడు, ఇంక సీఎం కానీ అంటున్నాడు. ఎవరు? జగన్. పవన్ కళ్యాణ్ జగన్ సీఎం కానీ సీఎం జగన్ అయినా బాగుంటుంది, మంచి చేస్తాడు. ఆయన అయితే కానీ అంటున్నాడు. కానీ అంటాడంటే ఓట్లు వేసేగానే కదా గెలుస్తాడు జగన్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలా ఉంది? బాగాలేదు. సూపర్ 6 పథకాలు వస్తున్నాయి. సూపర్ 6 అంటే ఇంకా మనకు పూర్తిగా అమలు చేయలేదు కదండి. మాకు ఇంకా ఏం రాలేదు. మాకు అమ్మఒడి కూడా పడలేదు. మా బాబు ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాడు, మేము అన్నిటికీ కూడా అప్లై చేసాము, మాకైతే రాలేదు. అంటే ఈ సూపర్ 6లో గ్యాసు, అదేవిధంగా నెల నెల ఆడబిడ్డ నిధి ఇవ్వాలనేసి అని చెప్పేసి 1,500 రూపాయలు ఇవ్వాలనేసి అని చెప్పేసి కూడా చెప్పారు. ఇవన్నీ వస్తున్నాయా? అవేవి కూడా మాకు రాలేదండి, ఎవరికి కూడా, చాలా మందికి రాలేదు. మా అక్కకు కూడా రాలేదు. మీరు ఎంక్వైరీ అయినా చేసుకోవచ్చు, నా ఆధార్ నెంబర్ అయినా ఇస్తాను, రాలేదు మాకు. అంటే ఆయన అందరికీ ఇచ్చేసాను నేను అనేసి అని చంద్రబాబు నాయుడు అంటున్నారు. మాకైతే రాలేదండి, 100% చెప్తున్నాను, నాకైతే రాలేదు. ఇంకోటి, ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్ర నమ్మాలనేసి అని చెప్పేసి అచ్చెన్నాయుడు అనటం జరిగింది. దాన్ని ఎలా చూస్తారు మీరు? మాకైతే ఏం రాలేదండి, ఖండిస్తున్నాం మేమైతే ఖచ్చితంగా. ఓకే, మరి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అప్పుడు ఎలా ఉంది? అప్పుడు మాకు వచ్చిందండి. అప్పుడు మా పిల్లలకి 13,000 చొప్పున అన్నిటికీ పడింది. మిగతా 2,000 కూడా కట్ చేశారంటే కూడా అది స్కూల్ కోసమే కట్ చేశారు. సో నాకు అది చాలా నచ్చింది. ప్రతి ఇంటికి లబ్ధి పొందారు ప్రతి ఒక్కరు కూడా. దీంట్లో అయితే రాలేదు చాలామందికి. మరి మీకు ఎలాంటి నాయకుడు అయితే కావాలని కోరుకుంటున్నారు? మాకు మళ్ళీ జగనే కావాలని కోరుకుంటున్నాను. మీరేమో జగన్ కావాలంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ అయితే నేను ఆయన్ని సీఎం కానీ నీ జన్మలో అంటున్నాడు. చెప్తా ఉంటారండి, అది ప్రజలు నిర్ణయించాలి. అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలా ఉందమ్మా? సార్ మాకేమి యూజ్ ఏమైతే ఏం లేదు సార్. మా పిల్లలు డిగ్రీ అయిపోయింది, నిరుద్యోగ వృత్తి అవంతా ఏమీ లేదు. ఇంకా ఆడవాళ్ళకి ఇది ఇస్తామన్నారు కానీ ఇంకా ఏం హెల్ప్ ఏం చేయలేదు. అంటే ఈ ఆడబిడ్డ నిధి ఇవ్వాలనేసి అని చెప్పేసి అంటే ఆంధ్రాని అమ్మాలనేసి అచ్చెన్నాయుడు అనటం జరిగింది. అంటే కేవలం మహిళలకి ఈ ఆడబిడ్డ నిధి ఇస్తే ఆంధ్రాని అమ్మే పరిస్థితి ఉంటుంది అనేసి అని అంటారు. అది ఎట్లుంటుంది సార్? అంటే ఆయన అన్నాడు అన్నమాట. ఆయన అంటారు, అంటే వాళ్ళ ఇంట్లో లేడీస్ ఉండారు లేరు ఆయన ఒకసారి ఆలోచించుకోవాలి. ఆడపిల్లకాయలు ఈరోజు దేంట్లోనూ అన్నిట్లోనూ ముందుండారు, ఏ ఒక్క దాంట్లో లేని రంగం ఏముండదు. కేవలం మహిళలకి ఈ ఆడబిడ్డ నిధి ఇస్తేనే ఆంధ్రాని అమ్మాయి పరిస్థితి వస్తుంది అన్నారు. అంత నిధి ఇవ్వలేని వాళ్ళు ఎందుకు హామీలు ఇచ్చారు? వాళ్ళే కదా ఇచ్చారు హామీలు. ఆడబిడ్డ నిధి ఇస్తాము, నెలకు 1,500 ఇస్తాము, 18,000 ఇస్తామని చెప్పిన హామీలు వాళ్ళే చెప్పి మళ్ళీ ఇప్పుడు అమ్మే పరిస్థితి అంటే ఇంకా వాళ్ళే ఆలోచించుకోవాలి కూర్చొని. మనం ఏం చెప్పినాము, మనం ఏం మాట్లాడుతామని ఆలోచించుకుంటే వాళ్ళకే తెలుస్తుంది. మరి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎలా ఉంది? మాకు అన్ని హెల్ప్ జరిగినాయి సార్, ఒక్కటి అని లేదు. మా పిల్లలకి ఇది స్కాలర్షిప్ వచ్చింది, అమ్మఒడి వచ్చింది, ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. మాకు మా వారికి బాగా హెల్ప్ అయింది.
మా అత్త వాళ్ళకి హాస్పిటల్ సైడ్ అన్నీ బాగా చేస్తున్నారు ఎవరి హయాంలో? జగన్ హయాంలో. మరి ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారి మాకైతే కూడా ఏమైతే జరగలేదు సార్, ఏమీ కానీ హెల్ప్ అయితే జరగలేదు. ఆయన ఇచ్చిన హామీలో ఒక్కటి కూడా నెరవేరలేదు. ఈవెన్ మా పిల్లలకి చంద్రబాబు ఇచ్చిన హామీలో ఒక్కటి కూడా నెరవేరలేదు. ఈవెన్ డిగ్రీ అయిపోయిన పిల్లలకి నిరుద్యోగ భృతి ఇస్తామని కనీసం అది కూడా చేయలేదు. ఇంకా ఫ్రీ బస్ అన్నారు, 1500 అన్నారు, కరెంటుది చెప్పినారు, ఇంటింటికి ఒక ఉద్యోగం చెప్పినారు. చదువుకొని ఉద్యోగం లేకుండా ఇంట్లో పరిస్థితి బాగలేని స్థితికి వచ్చేసినాం. ఇప్పుడు సచివాలయాల నుంచి ఇంటింటికి వచ్చి హెల్ప్ చేస్తూ ఉన్నారు జగన్ ప్రభుత్వంలో. ఇప్పుడు కనీసం వాళ్ళని వాలంటీర్లు తీసేసినారు, వాలంటీర్లు లేరు. 10,000 ఇస్తాం వాలంటీర్లకి అన్నారు, 5,000కి ఏం పని చేస్తామన్నారు. 5,000 కూడా లేని బతుకు అయిపోయింది ఇప్పుడు. మరి మీకు ఎలాంటి నాయకుడు అయితే మీరు కావాలని కోరుకుంటున్నారు? జగన్ వస్తే మళ్ళీ బాగుంటుంది అనుకుంటున్నాం సార్. మీరేమో జగన్ కావాలంటున్నారు. పవన్ కళ్యాణ్ అయితే నేను ఆయన్ని సీఎం కానీ నువ్వు అనేసి అని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఈయన కూడా అవుతారో అవరో తెలియదు కదా, పవన్ కళ్యాణ్ కూడా అవుతారో అవరో తెలియదు. ఆయన పర్లేదంట, జగన్ అయితే కానివ్వడంట. జగన్ అయితే కానివ్వరు అంటే ఆయన చేతిలో ఏం లేదు కదా, ప్రజల చేతుల్లో. ప్రజలు మంచి చేస్తున్నారు కాబట్టి ఆయనే ఎన్నుకుంటారు.